సాహితీ మిత్రులందరికీ మన తెలుగు సాహితీ స్రవంతి ఛానల్కి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం. రాగమయం మూడో భాగం. రచన దర్భా లక్ష్మీ అన్నపూర్ణ. కొడుక్కున్నంత చదువు ఐశ్వర్యం అల్లుళ్ళకి లేకపోయినా కలిగిన వాళ్ళనే చెప్పాలి. దేనికి లోటు లేకుండా జరిగిపోతున్నాయి వాళ్ళ జీవితాలు. ఏవో చిన్న చిన్న తగవులు, అప్పుడప్పుడు అపార్థాలు ఆ ఇళ్లల్లో తలెత్తినా అవి ఆ ఇళ్లల్లో శాంతి సౌఖ్యాలని హరింపచేసేటంతవగా ఉండవు. ఆ మాత్రం చికాకులు జీవితాల్లో ఒక గాఢమైన ప్రేమానుబంధాన్ని తెలియజేస్తూ చిక్కని సౌరభాలని కాసేపు వెదజల్లే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ కొడుకు తన సమస్య ఏమిటో చెప్పినా తను పరిష్కారం ఏమైనా చెప్పగలదా? కోడలికి ఇలా చేయటం తప్పమ్మా అని చెప్పే అవకాశం ఉందా ఆ ఇంట్లో? తర్వాత తను ఎందుకు పెదవి కదిపానా అని దిగులు పడవలసిన పరిస్థితి వస్తుందేమో. ఆలోచిస్తున్న సుభద్రమ్మ గారు అన్నారు, ఇంకా ఏమిట్రా పిల్లల కబుర్లు రాజా? ఏమున్నాయమ్మా కబుర్లు, స్కూలు, ఇంటికి వచ్చాక హోంవర్కులు, ఇప్పుడు కొత్తగా టీవీ అంటూ ఒకటి వచ్చిందిగా, దానిలో కార్టూన్లు చూడటం. ఇదే వాళ్ళ దినచర్య. ప్రత్యేకంగా చెప్పుకోతగ్గవి ఏమీ లేవు. కాస్తంత నిరాసక్తత అతని మాటల్లో కనిపించింది. అదేమిట్రా తండ్రివి నువ్వు, పిల్లల గురించి అడిగితే మురిసిపోతూ ఎన్ని ముచ్చట్లు చెప్పాలి అన్నారు సుభద్రమ్మ గారు ఆశ్చర్యంగా. ఏమో, చిన్నపిల్లలైతే ఉండేవేమో, ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారుగా. నీ మొహం, వాళ్ళప్పుడే పెద్దవాళ్ళు అయిపోవటం ఏమిట్రా? ఒకడు 3వ క్లాసు, ఒకడు 1వ క్లాసు. అవును కదూ, అమ్మ చెప్పింది కూడా నిజమే. నిత్యం రాగిణితో ఏదో గొడవ రావటం వల్లనేమో పిల్లల్ని చేరదీసి ముద్దు చేయటం కూడా మర్చిపోతున్నాడేమో తను. ఆ ఆలోచన రావటం ఏమిటి? పిల్లలిద్దరూ రాజశేఖరానికి కళ్ళల్లో మెదిలారు. వెంటనే వెళ్ళి వాళ్ళని అక్కున చేర్చుకోవాలన్నంత ఆవేశం కలిగింది అతనికి. నిజమే, వాళ్ళప్పుడే పెద్దవాళ్ళైపోవటం ఏమిటి? ముద్దులొలికే ఆ వదనాలు, తనలో రోజురోజుకి పేరుకుపోతున్న నైరాశ్యం వల్ల వాళ్ళ బాల్యాన్ని మిస్ అయిపోతున్నాడు తను కూడా. పెద్దయ్యాక వాళ్లకు వ్యక్తిత్వం వచ్చాక అప్పుడుండే అభిమానాలు వేరు, ఇప్పుడుండే ముద్దు వేరు. ఈ రోజులు మళ్ళీ రమ్మన్నా రావు. అమ్మా, నువ్వు చెప్పింది నిజమే. పిల్లల్ని కూడా పట్టించుకొని పనులు వ్యవహారాలు ఏమిట్రా నీకు? సుభద్రమ్మ గారు మళ్ళీ అన్నారు, మందలిస్తున్నట్టుగా అన్నారు. పట్టించుకోవటం ఏం లేదమ్మా, పట్టించుకోకపోవటం అంటూ ఏం లేదమ్మా. ఇంటికి వచ్చేటప్పటికే అలసిపోతాను. వాళ్ళ హోంవర్కుల పని ఒక్కోసారి రాగిణి చూస్తుంది, ఒక్కోసారి నేను చూస్తాను అన్నాడు శేఖరం. పిల్లల్ని పట్టించుకోవటం అంటే వాళ్ళ హోంవర్కులు, చదువు, వాళ్ళు తెచ్చే సర్టిఫికెట్లు ఇవే కాదు రాజా. వాళ్ళతో కాసేపు ఆడుకోవాలి, ముద్దు చేయాలి. ఈ రోజులు అలా ఉన్నాయిలే, ఎక్కడ చూసినా విపరీతమైన పోటీయే. పిల్లల్ని చదువు అనే సతాయించే తల్లిదండ్రులే. మీ చిన్నప్పుడు మీరు ఆడుతూ పాడుతూ చదువుకునేవారు, సుభద్రమ్మ గారు అన్నారు. ప్రపంచం తీరే మారిపోయిందమ్మా. ఎక్కడ చూసినా విపరీతమైన పోటీ, ఇంకా పైకి వెళ్ళిపోవాలన్న ఆశలు. చివరి మాటలు అంటున్నప్పుడు అతనికి చిన్నగా నవ్వు వచ్చింది. తను మాత్రం తక్కువ? అతని ఆలోచనల్లో రాగిణి కూడా కదిలింది. నిజంగా రాగిణి ఆరాటం పైకి రావాలనా, ఏదేదో సాధించాలనా, లేక తనపై కక్ష సాధించాలనా? తనపై ఎందుకు కక్ష? తనేం అపరాధం చేశాడని? రాగిణి మాటిమాటికి అలా ఎందుకు విరుచుకుపడుతుందో ఇప్పటికీ తనకి అర్థం కాదు. ఒక్కోసారి చాలా భయంగా అనిపిస్తుంది కూడా. తన పిల్లలు, తన భార్య, తన జీవితం, ఈ అదృష్టం తన చేజారిపోతున్నట్టుగా, ఎంత గట్టిగా పట్టుకుందామన్నా తన వల్ల కావటం లేదు అన్నట్టుగా. తల్లి కొడుకులు ఇద్దరూ మాట్లాడుకుంటూనే సుభద్రమ్మ గారు వంట పూర్తి చేసేశారు. ఆ కబుర్లలో ఆ విశేషాలు కొన్ని అందులో ఒకటి కరుణ విషయం. ఆమె సంసార పరిస్థితి ఏమీ బాగా లేదన్నది.
భర్త తాగేసి వచ్చి కరుణను కొడుతూ ఉంటాడన్న విషయం రాజశేఖరానికి చాలా బాధ కలిగించింది. తనతో పాటు చదువుకున్న కరుణ అతని కళ్ళ ముందు కదిలింది. ఎంత చలాకీగా ఉండేదని! చదువులో తనతో పోటీ పడుతూ ఉండేది. చుట్టుపక్కల కాలేజీలు అందుబాటులో లేకపోవటం వల్ల ఆమె చదువు 10th క్లాస్తోనే ఆగిపోయింది. తను బయట ఇంకో ఊర్లో కాలేజీలో చేరుతున్నప్పుడు ఎంతగా దిగులు పడిందని! నువ్వు మగపిల్లాడివి కదా! ఎక్కడికైనా వెళ్ళి చదువుకోవచ్చు. ఆడపిల్లగా పుట్టడం అంత దురదృష్టం ఇంకోటి లేదు అంటూ. కాలేజీ చదువుకోలేకపోతున్నానన్న నిరుత్సాహం ఆమెని బాగా కృంగదీసింది. నిజమే, ఇప్పుడంటే రోజులు మారాయి గానీ, అప్పట్లో ఆడపిల్లగా పుట్టడం అంటే ఒక దశలో జీవితం ఆగిపోవటమనే అర్థం. లేకపోతే కరుణ మగపిల్లాడిగా పుట్టి ఉంటే తనతో సమంగా చదువుకునేది. తనలాగానో తనకన్నా ఎక్కువగానో ఉద్యోగం చేస్తూ ఉండేది. ఆ రెండూ చేయలేకపోయినా బాధలు పడటంలో తనతో పోటీ పడుతోందన్నమాట. ఎప్పుడూ ఈ విషయం గురించి నాతో చెప్పలేదేమ్మా? అడిగాడు శేఖరం. ఏదో దుడుకు వయస్సు, తెలియనితనం, పిల్లలు పుట్టాక ఆ మమకారంతోనైనా బాధ్యతగా వ్యవహరిస్తాడని అందరూ అనుకున్నారు. నేను అలా అనుకునే చెప్పలేదు. నువ్వు నీ చదువు హడావుడి, ఉద్యోగం, పెళ్ళి, ఈ హడావుడిలో నాకు చెప్పాలన్న ఆలోచన రాలేదు అన్నారు సుభద్రమ్మ గారు. ఇంతకీ కరుణ మరి ఏం చేస్తోంది? ఆయన గారు కొడుతుంటే అలా దెబ్బలు తింటోందా? అడిగాడు శేఖరం. ఏం చేస్తుందిరా మరి? ఇద్దరి పిల్లల్ని వేసుకుని కట్టుకున్నవాడిని కాదని ఎక్కడికి వెళ్తుంది? సుభద్రమ్మ గారు కరుణ వదనం కళ్ళ ముందు మెదలగా దిగులుగా అన్నారు. కొద్దిసేపు ఆలోచనలో పడిపోయాడు అతను. అప్పుడప్పుడు కరుణ తనకి గుర్తు వస్తూనే ఉంటుంది. కానీ బాధలు పడుతోంది అనగానే అతని మనసుకి ఎలాగో అనిపిస్తోంది. విషయం చెప్పి అనవసరంగా తను రాజా మనస్సుని బాధపెట్టినట్టు ఉంది సుభద్రమ్మగారికి అనిపించింది. ఇద్దరిది అపురూపమైన స్నేహబంధం. చదువులో ఇద్దరికీ పోటీ. అప్పుడప్పుడు కరుణే 2 అడుగులు ముందుకు వేస్తూ ఉండేది. ఆ తర్వాత శేఖరం వేరే ఊరికి చదువుకుందుకు వెళ్ళిపోవటం, కరుణ కూడా మళ్ళీ ఇటువైపు ఎక్కువగా రాలేదు ఎందుకనో. ఇక్కడ కరుణ స్త్రీగా పుట్టడం వల్ల బాధలు పడుతోంది. అదే స్త్రీ రాగిణికి భర్తగా ఉండటం వల్ల తనకి రోజురోజుకి మనశ్శాంతి తగ్గిపోతోంది. ఎంతటి వ్యత్యాసం! పురుష బాధితులైన స్త్రీలే కాదు, ఈ సంఘంలో తనలాంటి స్త్రీ బాధితులు ఉంటారు. కానీ స్త్రీకి జరుగుతున్న అన్యాయమే బయట ప్రపంచానికి తెలుస్తుంది. మళ్ళీ క్షణంలో సగం సేపు అనిపించింది. తన సంసారంలో అశాంతికి పూర్తిగా రాగిణినే బాధ్యురాలని చేయటం ఎంతవరకు సబబు? అంతరాంతరాల్లోంచి సన్నగా వినిపిస్తున్నట్టుగా అనిపించింది. సబబే. తనలాంటి మగవాళ్ల పని మౌనంగా బాధని అనుభవించటమే. మరి కరుణ నాన్నగారు ఏం చేస్తున్నారు? కూతురు నరకం అనుభవిస్తుంటే చూస్తూ ఊరుకున్నారా? అడిగాడు శేఖరం. ఆయన పెద్దాయన అయిపోయాడు. ఆడపిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేసేటప్పటికే ఆయన అలసిపోయారు. భగవంతుడు ఏదో శిక్ష వేసినట్టుగా ఈ కూతురి సంసారాన్ని మాత్రం చిన్నచూపు చూశాడు. ఆ ఆస్తి ఉంది కదా, ఆఖరి పిల్ల కళ్ళ ఎదురుగా ఊర్లోనే ఉంటుందని చేసుకుంటామని వాళ్ళంతటి వాళ్లే వచ్చి అడుగుతున్నారని పిల్లనిచ్చారు. కానీ ఇలా అవుతుందని ఆయన మాత్రం కలగన్నాడా? ఎదురుగా ఉండి పిల్ల బాధలు చూడలేక ఆయన కృంగిపోతున్నాడు. ఆ తల్లైతే కంట తడి పెట్టని రోజు లేదు. విధిని ఎవరూ తప్పించలేరంటే ఇదేనేమో అనిపిస్తుంది. బంగారం లాంటి పిల్ల, అందానికి అందం, తెలివితేటలు అన్నీ బూడిదలో పోసిన పన్నీరు చందాన అయిపోయాయి. సుభద్రమ్మగారి కళ్ళు చెమర్చాయి. రాజశేఖరం వింటూ ఉండిపోయాడు. అతనికి హృదయం మీద సమ్మెట దెబ్బల్లా అనిపిస్తున్నాయి తల్లి చెబుతున్న ఒక్కో విషయము. కరుణ జీవితం ఇలా అవ్వటానికి తన తప్పిదం ఏమైనా ఉందా? అతని హృదయం బాధతో మెలితిరిగినట్టుగా అయింది. ఇందులో నువ్వు బాధపడేది ఏమీ లేదు. అతని అంతరాత్మ అతనిని ఓదార్చడానికి ప్రయత్నించింది. ఇటువంటి సమస్యలు ఒక పట్టాన తీరేవి కావు.
కట్టుకున్నవాడు త్రాగుబోతని, కొడుతున్నాడని కరుణ సంసారాన్ని వదులుకుని వచ్చేయలేదు. రేపు పిల్లలు మా నాన్న ఏడని అడిగితే వాళ్ళకి జవాబు చెప్పుకోవాలి. పైగా తమకి తండ్రి దూరమయ్యాడని వాళ్ళు బాధపడుతుంటే ఆమె తట్టుకోలేదు. అన్నిటినీ మించి సంఘంలో భర్తని త్యజించిన భార్యగా ఆమె ధైర్యంగా నిలబడగలగాలి. ఎన్ని కష్టాలు ఉన్నా ఓర్చుకోవాలి గాని ఆడదన్నాక సంసారాన్ని వదులుకుని వచ్చేయటం ఆడదాని పొగరుకి తార్కాణం అన్నదే ఇంకా ఈ సాంఘికపు అభిప్రాయంగా ఉంది. కరుణలాంటి అమ్మాయి తన భర్తని సరైన దారిలో పెట్టడానికి ప్రయత్నించకుండా ఉండదు. ఇప్పుడు తప్పనిసరై భరిస్తోందన్నమాట. అలా అని కరుణని, పిల్లల్ని అక్కడే ఉంచేయటం వాళ్ళకి అలుసైపోయి ఉంటుంది. తన మాటకి బలం లేదని తెలుస్తున్నా పైకి అనేశాడు శేఖరం. లేకపోతే వాళ్ళని కాదని కూతుర్ని, మనవల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఆయనకి పోషించే శక్తి ఏది? అప్పటికి కరుణ అత్తగారితో నేను చెప్పి చూశాను. మీ కళ్ళ ఎదురుగా అమ్మాయి కష్టపడుతోంది. అబ్బాయిని కాస్త మందలించి చూడండి అని. ఆవిడ పెడసరంగా మొహం తిప్పేసిందే గాని చెబుదాం అన్న కోరిక ఆవిడికి ఏమాత్రం ఉన్నట్టుగా లేదు. కోడలు బాధపడుతోందన్న ఆనందమే తప్ప తన కొడుకు తన కొడుకే చెడిపోతున్నాడనే ఇంగితం కూడా లేకుండా పోయింది ఆవిడికి అని నిట్టూర్చి ఒక్క నిమిషం ఆగి మళ్ళీ అన్నారు సుభద్రమ్మ గారు. ఒక్కో ఇంట్లో ఒక్కో రకం కథ. నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, భోంచేద్దువు గాని. రాజశేఖరం వెళ్ళి స్నానం చేసి వచ్చి తల్లితో పాటు భోంచేశాడు. లక్ష్మీ, రాజయ్య బయట పెరట్లో ఏవో పనులు చూసుకుని వెళ్ళిపోవటం మాటల్లో పడి ఇద్దరూ గమనించనేలేదు. భోజనం చేసి గదిలోకి వచ్చి మంచం మీద వాలిపోయాడు. అతని ఆలోచనల నిండా కరుణ నిండిపోయింది. చాలాసేపు అతి ప్రయత్నం మీద ఆ ఆలోచనలోంచి బయటికి వస్తూ అనుకున్నాడు, ఏమైనా పరిష్కారం ఆలోచించాలి గాని ఊరికే దిగులుపడి ప్రయోజనం లేదు అనుకున్నాడు. అలా మంచం మీద పడుకోవటం అతనికి ఎంతో హాయిగా ఉంది అనిపించింది. ఆ మంచం మీద పడుకోవడం ఏదో ఎక్కడో పోగొట్టుకున్న స్వేచ్ఛ, ఆనందం ఇక్కడ తిరిగి దొరుకుతున్నట్టుగా అనిపించింది. సిటీలో కాలేజీలో చదువుకుంటూ మధ్య మధ్యలో ఇంటికి రావడం, యువకుడిగా ఆ ఇంట్లో దర్జాగా తిరగటం అన్నీ ఒక్కసారిగా జ్ఞాపకం వచ్చాయి అతనికి. ఆ క్షణంలో మాత్రం అతనికి పదే పదే అనిపించింది, తను రాగిణిని పెళ్లి చేసుకుని చాలా పొరపాటు చేశాడు. ఇప్పుడు అనుకుని ప్రయోజనం లేదు. తన జీవితంలో మళ్ళీ దిద్దుకోలేని తప్పు. అతనికి అప్రయత్నంగా కరుణ కళ్ళల్లో మెదిలింది. ఇద్దరి జీవితాలు అసంతృప్తి అనే నావలో ప్రయాణం చేస్తున్నాయి. అవతలి ఒడ్డుకి చేరేదాకా ప్రయాణం తప్పదు. రాజా, కాఫీ, పాలు అంటూ అమ్మ మధ్య మధ్యలో పిలుస్తూ ఉండేది. తన చెల్లెళ్ళకి కూడా నాన్నగారు పెళ్ళి తొందరగా చేసేయటంతో అమ్మా నాన్నలతో తను ఒక్కడే చాలా రోజులు ఉన్నాడు. లేచి అల్మైరాలో వరుసగా పేర్చి ఉన్న పుస్తకాలని ఒక్కొక్కటి తీసి చూశాడు. అవన్నీ ఇంచుమించుగా నాన్నగారివి. తండ్రి దస్తూరితో ఉన్న ఒక కాగితపు మడతని ఓ పుస్తకంలోంచి తీసి కాసేపు దానివైపు అపురూపంగా చూస్తూ ఉండిపోయాడు శేఖరం. కొద్దిసేపు అతనికి తండ్రి కళ్ళల్లో మెదిలాడు. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, అమ్మ ఇక్కడ ఉండటం మంచి పనే చేసిందేమోనని. అప్పుడప్పుడు వచ్చి మధురమైన బాల్యాన్ని, యవ్వనపు తొలి రోజుల్ని, తన కెరీర్ గురించిన తన కలల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆనందించేందుకు అవకాశం దొరికింది మళ్ళీ అనిపించింది. మరి అమ్మ ఒంటరితనం సంగతో? ఆ క్షణంలో ఆ ఇల్లు రాజశేఖరానికి ప్రాణంలా అనిపించింది. తన ఆనందం అంతా ఇక్కడే నిక్షిప్తమై ఉన్నట్లుగా అనిపించింది. ఆలోచిస్తూనే బయటికి వచ్చాడు. పెద్ద పెద్ద అరుగులు, వీధికి 5-6 అడుగుల ఎత్తులో. అరుగు మీద పడకుర్చీ ఉంది. దానిలో కూర్చుని వెనక్కి వాలగానే మళ్ళీ తండ్రి కళ్ళల్లో మెదిలాడు. తానే ఒక్క క్షణం రాయుడుగారిగా మారిపోయినట్టుగా అనిపించింది. సశేషం. మరి తర్వాత ఏం జరిగిందో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో
చెప్తాను. మీ ఈ కథ విన్నాక మీకు ఏమనిపించిందో కామెంట్స్లో చెప్పండి సాహితీ మిత్రులారా, తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.